అందరికీ నమస్తే అండి. ఈ కామెంట్ చూడండి. పాపం మనలో కూడా సొసైటీ మంచి కోరుకునే వ్యక్తులు చాలామంది ఉంటారండి. అంటే సమాజం బాగుపడాలి, సమాజానికి పనికొచ్చే వీడియోలు ఎవరన్నా చేస్తే చూద్దామని కోరుకునే వాళ్ళు కొంతమంది వ్యక్తులుంటారు. అందులో ఈ కామెంట్ ఒకటి మాట. ఒకసారి చదివి వినిపిత్తాను చూడండి. సార్ యూట్యూబ్ నెగెటివ్ రివ్యూస్ చెప్పే వాళ్ళని సొసైటీలో సమస్యల గురించి చెప్పమనండి సార్. సొసైటీ బాగుపడుతుంది. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ మేమంతా కూడా 'బతుకు జట్కా బండి' ఫ్యాన్స్. 'బతుకు జట్కా బండి', ఆహ్, 'అందమైన జీవితం', తర్వాత 'మొగుడు మొరటోడు', 'పెళ్ళాం పిచ్చిది', లేదంటే గనుక ఇప్పుడు 'ధర్మా మహేష్‌ను' తర్వాత 'గౌతమి చౌదరి' ఉన్నారు కదా! మేమంతా కూడా వీళ్ళకి పెద్ద ఫ్యాన్స్ మాట మేమంతా కూడా. వాళ్ళ పైన ఏదన్నా ఒక కంటెంట్ వస్తే రోజుల తరబడి, నెలల తరబడి అదొక సీరియల్‌లాగా అది వీడియో ఎప్పుడు కనబడితే అప్పుడు కొత్త వీడియో ఏదొచ్చినా సరే వదలకుండా, మిస్ అవ్వకుండా చూత్తాం గానీ, పనికొచ్చే వీడియోలు ఎవరన్నా చేస్తే చూడరండి. ఇంకా మీరే అప్‌డేట్ అవ్వాలి. కావాలంటే చూడండి. స్టార్టింగ్ అంటే ఈ మధ్యన ఎప్పుడో వద్దు మనకి. రీసెంట్‌గా 'దువ్వాడ సీను', 'మాధురి'. హ్మ్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఇష్యూ బయటికి రాకముందు ఆవిడకి 6,000 మంది ఉండేవారు ఫాలోవర్స్. ఇప్పుడు కొన్ని లక్షలు ఆవిడకి. చక్కగా వాళ్ళకొచ్చిన ఫేమ్‌ని ఉపయోగించుకొని ఏకంగా కూకట్పల్లిలో ఏకంగా ఒక బట్టల కొట్టు ఓపెన్ చేసేసారాళ్ళు. మంచి ఫేమొచ్చింది ఆళ్ళకి. ఆ తర్వాత ఇంకొక ఏదో ఇష్యూ నడిచింది ఎవరిదో కానీ. అదయిపోయింది. మొన్నటి వరకు స్టిల్ ఇప్పటికి కూడా కాస్త యూట్యూబ్ ఛానల్స్‌లకి కంటెంట్ ఏమీ లేదు. కాస్త రీచ్ డౌన్ అయిందనగానే ఆ ఆదర్శ దంపతులు ఎవరైతే ఉన్నారో 'దువ్వాడ సీను', 'మధుర' ఆళ్ళిద్దరిని తీసుకొచ్చి యూట్యూబ్ ఛానల్‌లో కూర్చోబెట్టి ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ అమూల్యమైన ప్రేమ వ్యవహారాన్ని ఇంక పుట్టి పెరిగిన కానించి ఎవడో ప్రేమించుకోలేనట్టు, వాళ్ళిద్దరే ఒక జంట అయినట్టు, ఇంకెవడో మొగుడు పెళ్ళాలు లేనట్టు, ఇంకెవడో కాపురాలు చేయలేనట్టు మా మీద రుద్దేత్తారు. మమ్మల్ని అలా తయారు చేసేసారు. మేము అయి తప్పితే వేరేయి చూడం మేము. నెక్స్ట్ ఇప్పుడు 'ధర్మా మహేష్‌ను', 'గౌతమి చౌదరి' ఇంకా ఇంట్రెస్టింగ్. ఇది నిరంతర ప్రక్రియ ఇదంతా కూడా. నాన్ స్టాప్ కంటెంట్ మాట. దాదాపు 45 రోజులు, 2 నెలలు బట్టి ఆ ఒకటే కంటెంట్ ఒకళ్ళ తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు వాటాలేసుకొని పనిచేసుకున్నారు. వాళ్ళ షెడ్యూల్ మాట. వాళ్ళ డేట్లు ఇచ్చేసారు. నీకు ఈ టైంలో నీకిస్తా ఇంటర్వ్యూ, నీకు ఈ టైంలో నీకు ఇంటర్వ్యూ ఇస్తా. ఇంకా కాంట్రవర్సీ పెంచాలంటే ఒకేసారి ఇద్దరిని ఒకే టీవీలో డిబేట్ పెట్టి, మళ్ళీ స్లో మోషన్‌లో వాళ్ళు ఎదురెదురు పడే వీడియోలు తీసి, ఎనకాతల ఒక కెమెరామాన్, అటు పక్కన వాడి ఎనకాతల ఒక కెమెరామాన్. వీళ్ళిద్దరూ ఎదురు బెదురు ఎళ్తుంటే ఆవిడ నవ్వడం, ఆ నవ్వేదాన్ని మళ్ళీ స్లో మోషన్‌లో కట్ చేసి, ఆవిడ నవ్వేదాన్ని జూమ్ చేసి, ఇలాంటియన్నీ మాకు అట్రాక్టివ్‌గా కనబడతాయన్నమాట. కావాలంటే చూడండి మీరు యూట్యూబ్‌లో ఒకసారి చూడండి. ఎక్కడ కనపడినా ఆవిడే. ఎక్కడ కనపడినా గానీ ఆ 'గౌతమి చౌదరి', ఆ 'ధర్మా మహేష్' ఫేస్‌బుక్ ఓపెన్ చేత్తే అక్కడ, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేత్తే అక్కడ, యూట్యూబ్ ఓపెన్ చేత్తే రీల్సు, లాంగ్ వీడియోస్ దరిద్రంగా 2 కూడా మాకు. పోనీ ఇయన్నీ అయిపోయినాయి. పోనీ ఏదైనా వార్తలు చూద్దామని చెప్పేసని ఏదైనా అలా అంటే సరిపో టింగుమని కనపడుతున్నారు ఆళ్ళే. ఇంకెక్కడ పోయేది? పోనీ ఇది అయిపోయింది. కాస్త సద్దుమణుగుతుందనగా 'అందమైన జీవితం' అని చెప్పేసని ఒక ప్రోగ్రామ్ ఉంటది. ముగ్గురుంటారు అందులో. ఒక లాయరు, ఒక డాక్టరు, ఒక యాంకరు. మామూలు రభస కాదు, మామూలు రచ్చ కాదు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క విచిత్రమైన స్టోరీ. అది నిజంగానే జరుగుద్దా? లేదంటే అదంతా కూడా ఒక స్క్రిప్టెడా? మనల్ని నిరుపప్పలు చేస్తున్నారా? మాకు నిజంగా అర్థం కాదు. ఆ స్టోరీ వింటే ఎప్పుడు మనం కని విని ఎరగం. ఒక్కొక్కడికి ముగ్గురు, నలుగురు. లేదంటే ఒక మహిళకి నలుగురు, ఐదుగురు సీరియల్‌లాగా అదేదో 1, 2, 3, 4, 5 చదువుకుంటూ వెళ్ళిపోతారు. నేను అనుకోవడమైతే మెజారిటీ అదంతా కూడా స్క్రిప్టెడ్ అనుకుంటున్నా. జనరల్‌గా మన కుటుంబ సభ్యులు చాలా మంది రేర్‌గా తక్కువ మంది. 100కి 99 మంది ఇంట్లో ఎన్ని గొడవలున్నా, వాళ్ళు ఎంతలా కొట్టుకు సచ్చినా బయట చెప్పడానికి ఇష్టపడరు. అది రకరకాల కారణాలు ఉండొచ్చు. లేదంటే వాళ్ళకే అవమానం అనుకోవచ్చు. లేదంటే ఉన్న పరువు ఎందుకు పోగొట్టుకోవాలనుకుంటారో, లేదంటే ఇంట్లో ఉన్న సమస్యని ఇదిలో పెట్టుకోవడం దేనికి అనుకుంటారో గానీ, బయట చెప్పరు చాలామంది 99% చెప్పరు. ఆ 1% ఉంటారు చాలా రేర్‌గా ఉంటారు. కానీ ఆ 1% వ్యక్తులందరూ కూడా ఈ ప్రోగ్రాములు చెప్పుకొచ్చాను కదా నేను. 'బతుకు జట్కా బండి', తర్వాత ఇంకొక ప్రోగ్రామ్ 'అందమైన జీవితం' అని చెప్పేసని. లేదంటే 'మొండు మొగుడు', 'మట్టు పెళ్ళం' ఇయన్నీ ఉంటాయి కదా! ఈ ప్రోగ్రామ్‌లన్నీ ఉంటాయి కదా! వాళ్ళకే దొరుకుతారండి. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళనక్కడ కూర్చోబెడతారు. వాళ్ళక్కడ తీర్పులు చెప్పేత్తారు. వాళ్ళక్కడ సెటిల్ చేసేత్తారు వాళ్ళందరిని కూడా. మేమంతా కూడా వాటికి అట్రాక్ట్ అయిపోయాం మేము. నువ్వు ఎంత మంచి వీడియో చేసి, ఇగో ఇలా జేత్తే నీ జీవితం బాగుపడద్దన్నా గానీ, ఎల్లవా చెప్పు గాని నువ్వు చెప్తే నేను వినాలేటి? అన్నీ తెలిసినోడు ఈడెందుకు చెప్తున్నాడు అనే టైపు మేమిక్కడ. ఇప్పుడు ఎవడైనా సరే 4 ముక్కలు 4 మంచి ముక్కలు ఎవడైనా చెప్పే ప్రయత్నం చేసాడనుకో,
ఈడు చెప్పాలా మనం వినాలి. అన్ని నీతులు చెప్పాడు వీడియో ఎందుకు చేసుకుంటాడో మళ్ళీ ఇది ఉంటుంది మా దగ్గర. మీరు మా దగ్గర నుంచి ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మేము ఇక్కడే ఆగిపోయాం. అవసరం అయితే ఫ్యాన్ వార్లు చేయమంటే ఫ్యాన్ వార్లు బ్రహ్మాండంగా చేస్తున్నాం. అమ్మ అక్క అలి అయ్యా బ్రహ్మాండమైన బూతులు ఇక్కడే ఆగిపోయాం మేము అంతా. మీరు ఇంకా సొసైటీ మంచితనం నన్ను అడిగితే కనుక మీరే అమాయకులు పాపం. మీ అంత అమాయకులు ఇంక నేను ఇప్పుడు వచ్చి నేను ఎక్కడ చూడలేదు కూడా. మేమంతా బిగ్ బాస్లో ఎవరెవరు కొట్టుకుంటున్నారు ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఏమైనా ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏమైనా నడుస్తుందా, ఎవరి మనసులో ఏముంది, అభిప్రాయాలు ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, బిగ్ బాస్లో ఏం జరుగుతుంది. సో మేమంతా బిగ్ బాస్ల చుట్టూ లేదంటే పక్కోడి జీవితంలో ఏం జరుగుతుంది అని చెప్పేసానంటే మీరు ఇంకా సొసైటీకి మంచి అనే కాడే ఆగిపోయారు. మేము ఆ స్థాయికి రావాలి, ఆ స్టేజ్కి ఆలోచించాలంటే ఇంకొక 2-3 దశాబ్దాల కాలం పట్టొచ్చేమో, మ్యాక్సిమం పట్టొచ్చు. ఇప్పుడు పొలిటికల్గా రకరకాల ఇష్యూలు ఉంటాయి. నేను ఈ ఛానల్లో మాట్లాడదలుచుకోవాలి పొలిటికల్గా. ఇలాగా ఆ ఛానల్ ఉంది, దాంట్లో ఎడితే సరిపోతుంది. మళ్ళీ ఇక్కడ కూడా గెలుపుకొని రభస చేయాల్సిన అవసరం లేదు. చెప్తున్నా ఉదాహరణకి. అంత రభస జరిగినా సరే అక్కడ కూడా మాకు ఏదైనా కాంట్రవర్సీ లేకపోతే అక్కడ కూడా ఏది కాదు, అది కూడా కాంట్రవర్సీయే. ఇప్పుడు ఎవరైనా సరే సబ్జెక్ట్ పరంగా ఏదైనా ఒక మాట్లాడారనుకో, ప్రెస్ మీట్ పెట్టారనుకో, జనాలు చూడరు. ఒక సబ్జెక్ట్ ఉదాహరణకి పొలిటికల్ పేర్లు ఇక్కడ ఈ ఛానల్లో ప్రస్తావించకూడదు అనుకున్నాను కానీ చెప్తా ఉదాహరణకి. పయ్యాల కేశవ్ గారు, లేదంటే ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర మంత్రి ఆయన, లేదంటే సబ్జెక్ట్ ఉన్న పరంగా ఎవరైనా సరే, లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, బూతులు లేకుండా నీట్గా సబ్జెక్ట్ వైజ్ మాట్లాడే వ్యక్తులు ఎవరైనా మాట్లాడితే ఆ ప్రెస్ మీట్ ఎవరో చూడరో, ఎవరో కవర్ కూడా కవర్ చేయరు. అదే కొడాలి నానియో రోజానో ఇంకొకరు ప్రెస్ మీట్లు పెడితే చూడండి, మన మీడియా మొత్తం ఎగబడిపోతాం. ఏదైనా సరే ఎవరి గురించైనా ఒక్క మాట అంటే దాన్ని మామూలుగా ఏం మనం మొత్తం పూర్తిగా డైవర్ట్ అయిపోయామండి. మనకి ఎంతసేపు కాంట్రవర్సీ కావాలి, ఎవడెవడు కొట్టుకుంటున్నాడు, ఎవడి జీవితంలో ఏం జరుగుతుంది, మనకు అదే కావాలి. అక్కడ ఆగిపోయాం మనం. మళ్ళీ మనం సపరేట్గా వీటి గురించి ప్రస్తావించుకుంటే చెయ్యొచ్చు, చేయకూడదని కాదు, కానీ నాకు ఎందుకో మీ కామెంట్ పైన నాకు ఈ వీడియో చేయాలనిపించింది ఇలాగా. కానీ అది అవ్వదు, చూడరండి జనాలకు అది అవసరం లేదు. లేదంటే చాలా ఛానల్స్ ఉన్నాయి, సబ్జెక్ట్ వైజ్ చెప్పే ఛానల్స్ బోల్డ్ ఉన్నాయి. అవన్నీ కూడా మన సొసైటీకి ఉపయోగపడే ఛానల్సే. చాలా చక్కగా చెప్తారు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వ్యక్తులు చెప్తారు. డాక్టర్లు వీడియోలు చేస్తున్నారు ఆరోగ్యానికి సంబంధించి. డాక్టర్లు మన ఆరోగ్యం ఇలా చేస్తే మెరుగుపడుద్ది అని చెప్పేసి అని చూడండి ఒకసారి వెళ్ళి. ఇప్పుడు ఉదాహరణకే నేను ఒక వీడియో చేశా, ఇప్పుడు నిన్న మొన్న అనుకుంటా, ఐబొమ్మకి సంబంధించి ఒక వీడియో చేశాను నేను. ఆ వీడియోలో ఒక పైరసీ వెబ్సైట్ డైరెక్ట్గా పోలీస్ అధికారులను బెదిరిస్తున్నారు అనేది కంటెంట్. సో దాని మీద వీడియో చేస్తే దాదాపు ఒక 10,000 మంది ఎందుకు చూశారు. ఒక ఫేమస్ డాక్టర్, పేరు ప్రస్తావించదలుచుకోలేదు, డైలీ ఏదో ఒక వీడియో పెడతాడు మన ఆరోగ్యానికి సంబంధించి. డైలీ ఏదో ఒక వీడియో పెడతాడు, మీరు ఇలా తినాలి, చేయాలి, లేదంటే వాకింగ్ చేయాలి, లేదంటే హార్ట్ అటాక్ రాకుండా ఉండాలి అంటే ఇలా చేయాలి, లేదంటే ఇంత దూరం నడవాలి, ఒకవేళ ఎలాంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక ముందే డాక్టర్ని సంప్రదించండి, ఒకసారి వెళ్ళి తెలుసుకోండి. ఇలాంటి వీడియోలన్నీ కూడా పాపం చాలా బాగా పెడతా ఉంటాడు, రోజు పెడతాడు. ఎంతమంది చూస్తారు అనుకుంటున్నారు? 70 మంది, 20 మంది, 30 మంది, పట్టుమని 500 మంది చూసిన వీడియోలు చాలా రేరు ఆయన దాంట్లో. నేను ఐబొమ్మ మ్యాచ్ అయితే యూట్యూబ్ సెర్చ్లోనే దాదాపు 2,200 మంది సెర్చ్ చేసి చూశారు ఆ వీడియో, వెతికారు, యూట్యూబ్లో వెతికారు అన్నమాట. దానిపైన ఏదైనా వీడియో వచ్చింది ఏంటని చెప్పేసి అని సెర్చ్ చేసి. సో సమాజానికి అనుకూలంగా మనం వెళ్ళాలి తప్పితే మనం ఏదో పెద్ద పెద్ద ఇదిలాగా మనం 10 మందికి పాఠాలు చెప్దాం అనుకుంటే అవన్నీ అవే ఏం కాదండి. సో ఇప్పుడు మనం అంతా కూడా ఒక స్టేజ్లో ఉన్నాం ఇప్పుడు అంతా కూడా. అది ఒక స్టేజ్ దాటిన తర్వాత ఏమో ఫ్యూచర్లో ఏమైనా మీరు చెప్పే విధంగా సమాజానికి ఉపయోగపడే వీడియోలు ఎవరైనా చెయ్యొచ్చేమో కానీ చాలా రేర్గా చేస్తారండి. మెయిన్ స్ట్రీమ్ మీడియానే పక్కోడి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ మనలో ఉందని చెప్పేసి అని పసిగట్టి పదే ఈ కాంట్రవర్సీ ఇష్యూలు తీసుకొచ్చి మూడు పిల్లల ఇష్యూలను అదేదో రాష్ట్ర సమస్యలాగా, మన సమస్యలాగా ముఖ్యంగా మీడియాలో డిబేట్ల మీద డిబేట్లు పెట్టి మన మీద రుద్దేస్తూ ఉంటే మనం చేసేది ఏముందండి ఇక్కడ? మీరు నేను చేసేది ఏమైనా ఉందా?
మెయిన్ స్ట్రీమ్ మీడియా, ప్రముఖ జర్నలిస్టులు, ప్రముఖ సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు, పేరున్న జర్నలిస్టులే మొగుడు పెళ్ళాల అంశాలపైన డిబేట్లు పెడతా ఉంటే మనం చేసేది ఉంది ఇక్కడ. దయచేసి మీరే అర్థం చేసుకొని అంటే మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, కానీ మీరు అడిగిన దానికి నాకు ఎందుకో చిన్న ఫీలింగ్ కలిగేసింది. ఇలాంటి వ్యక్తులు ఇలా కూడా కోరుకుంటారన్న ఫీలింగ్ కలిగి ఈ వీడియో చేయాల్సి వచ్చిందన్నమాట. సరే, అలా తయారైపోయాం మనం అంతా కూడా. మనం చేసేది ఏం లేదు, నలుగురితో నారాయణ గుంపులో ఉంటారు. వాళ్ళు ఎటు పోతే మనం అటు పోవాలి, వాళ్ళు ఏది మాట్లాడితే మనం అది, ఏది ట్రెండింగ్లో ఉంటే దాని గురించి మాట్లాడాలి, అంతే. సింపుల్ అండి, అంతకుమించి ఇక్కడ ఏమీ లేదు. ఒకవేళ ఎవరైనా ఏదైనా చేయాలనే ప్రయత్నం చేసినా మాలాంటి బతుకు జట్కా బండి అభిమానులు వాటిని మేము ప్రోత్సహించాం. కావాలంటే ఫ్యాన్ వార్లు చేయమంటే బ్రహ్మాండంగా చేస్తాం. దయచేసి ఏమనుకోమాకండి. నమస్కారం.